నరసంపేట పట్టణంలో కుటుంబ వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. నెక్కొండ రోడ్లో నివాసం ఉంటున్న చప్పారి ఓదెలు అరుణ కుటుంబంపై ఆమె తమ్ముడు పోలబోయిన శేషమోహన్ అతని భార్య లక్ష్మి కిరాయి వ్యక్తులతో కలిసి తన సొంత బావపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటనలో అరుణ భర్తకు తలపై తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్కు తరలించారు. దాడి సమయంలో భర్త మొబైల్ ఫోన్ను ధ్వంసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా చెప్పారు. పేరు సూపరి ఓదెలు, నెక్కొండ రోడ్ నర్సంపేట. మా బామ్మారి అని పోలవైన శేషమోహను అతని భార్య అతని తోడుగా బీఆర్ఓ కొంతమందిని వేసుకొని వచ్చి ఇవాళ ఉదయం 6 గంటలకు విపరీతమైన కొట్టుడు జరిగిందన్న. నాకు ఈ ల్యాండ్ ఇచ్చి దాదాపుగా నా భార్యకు పసుపు ఇచ్చి బొంద 16 సంవత్సరాలు నేను ఇందిరా మిల్లు కట్టుకొని 16 సంవత్సరాలు అవుతుందన్న. 16 సంవత్సరాల నుంచి వెళ్ళి మేము ఉంటున్నాం. ఇది వరకు ఒకసారి ఇట్లనే దాడి చేసిండు. అది కేసు ఈ నెల 29 తారీఖు నాడు నర్సంపేట కోర్టులో ఉంది, నడుస్తుంది. నాకు ఇందిరా మిల్లు వచ్చింది. ఇందిరా మిల్లు కట్టుకొని ఉంటాను. ఉన్న తర్వాత మళ్ళీ మధ్యలో మా బిడ్డ పెళ్ళి అయింది. బిడ్డ పెళ్ళి అయినప్పుడు చిన్న గొడవ అయితే మా ఇంట్లోకి వెళ్ళి కాల్ చేయండి అని అన్నారు. అన్న తర్వాత మేము చేయమని మేము అన్నాము. అన్న తర్వాత పోయి కేసు పెట్టిండ్రు. కోర్టులో కేసు నడుస్తుంది. మళ్ళీ మధ్యలో ఒకసారి వచ్చి మా భర్తను బాగా కొట్టిపోయిండ్రు. అప్పుడు 20 మందిని తీసుకొని వచ్చిండ్రు, కొట్టిండ్రు. ఇచ్చారు. దాంట్లో ఆమె ఇల్లు కట్టుకొని నివాసం ఉంటుంటే వాళ్ళ తమ్ముడు ప్లస్ వాళ్ళ మరది శేషమోహన్ ప్లస్ లక్ష్మి ఈ ఇద్దరు ప్లస్ కొంతమంది వేరే కిరాయి ఉండాలని అంటున్నారు. ఒక 5-6 కలిసి ఒక ఆటోలో వచ్చేసి ఇల్లు మాకు మారింది, మా తండ్రి మా అమ్మ నాన్న ఇవ్వలేదు, బలవంతంగా లాక్కున్నారు, మాకు కూడా వాట అవుతుందని చెప్పేసి ఆ ఇల్లు ఖాళీ చేయించే ప్రయత్నంలో వాళ్ళని దాడి చేశారు కత్తితోటి. మేడారం శ్రీ సమ్మక్క